షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. I went back to my college. I studied from IIT BHU, Banaras Hindu University, one of the old college, first college. So always good to remember your college days and credit when you are studying. Because you have always have that interest to learn things. And మన అందరూ గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడు నిత్య విద్యార్థులుగా ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు పెట్టుకోవాలి. ఓన్లీ దెన్ we will develop and we will have interest in doing the activity. And the second thing about cancer, the issue with cancer is no one knows what is the reason for cancer. I don't know if people can tell or not, but as of now, there is no actually one reason which we can zero down for cancer. But simply we'll pass it off as lifestyle disease. This is lifestyle disease, cancer illness. But actual reason is cancer is released. Only way to fight the cancer as of now is early detection. తొందరగా డిటెక్ట్ చేస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. తొందరగా డిటెక్ట్ ఎట్లా చేయగలుగుతుంది? Until and unless there is that awareness among the public that we should get ourselves tested regularly. Who will give that awareness? మేము పోలీసులు మేము చెప్తే వింటారా? హెల్మెట్ పెట్టుకోమంటే సంబంధం పెట్టుకోవట్లేదు, ఇంకా టెస్ట్ చేసుకోమంటే వింటారు. ఇట్ ఈస్ ఆల్ త్రూ యూ పీపుల్. ఇలాంటి డాక్టర్స్ చెప్పినా ఉంటారు, ఉండకపోవచ్చు. డాక్టర్స్ చెప్పినా ఓకే వాళ్ళు వేసుకెళ్ళి. బట్ ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ ద్వారా మనం ఆ మెసేజ్ అందరికీ వెళ్ళాలి. కొంత ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల బాగా అడ్రస్ చేయగలుగుతున్నాం, వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచగలుగుతున్నాం. ఇక్కడికి ఎవరైనా పేషెంట్ వస్తుంటే వాళ్ళకి బెటర్ సర్వీస్ ఇవ్వడం వల్ల మన యొక్క డాక్టర్ వృత్తి పైన మిగతా వాటిపైన నమ్మకం పెంచగలుగుతాం. సో actually I want to congratulate the entire administration. అంటే యాక్చువల్గా వస్తుంటే ఎంతసేపటికి రావట్లేదు. దూరు హాస్పిటల్ అన్నారు, ఇప్పటి నుంచి ఉందన్నారు, ఎక్కడ కనిపించింది. దగ్గర వచ్చినా కూడా కనిపించింది. అంత ముళ్ళపదల్లో ఎక్కడ దాక్కున్నట్టు లేదు. బట్ డిస్పైట్ బీయింగ్ ఫార్ అవే, నిజామాబాద్ సిటీ సెంటర్ లో లేదు. అన్ని హాస్పిటల్స్ ఎక్కడ ఉంటాయి? నిజామాబాద్ లో ఖలీల్వాడి ఏరియాలో ఉంటాయి. ఇది ఖలీల్వాడికి దూరంగా ఉంటుంది. అయినా ATS కి ఫ్లరిష్ అవుతుంది అంటే మీ అందరి యొక్క సర్వీస్, జనాలకు ఎటువంటి సర్వీస్ ఇస్తున్నారు, ఆ సర్వీస్ వల్ల ఇక్కడ అంతా నడుస్తున్నాం. ఇక్కడ చెప్పినట్టు ఎవ్రీ వీక్ ఫ్రమ్ హైదరాబాద్ ఇక్కడ ఇవ్వడం, చాలా మంది డాక్టర్స్ ఇక్కడ వచ్చి కంటిన్యూస్ ఇస్తూ ఉన్నారు. సో దట్ మన నిజామాబాద్ ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న ప్రజలకి బెటర్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటారు. సో ఇటువంటి ఇనిషియేటివ్స్ ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. సో దట్ ఫర్ బెటర్ గుడ్ ఆఫ్ దిస్ లైఫ్. సో వీళ్ళందరికీ ఐ వాంట్ టు అప్రిషియేట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్, ఈ స్టేజ్ మీద అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ప్రతిదీ ఏదో గవర్నమెంట్ వస్తుంది, లేదంటే గవర్నమెంట్ వచ్చి చేస్తుంది, లేదంటే ఎవరో వచ్చి చేస్తారు అనుకోవడం. మన సైడ్ నుంచి మనం ఏం చేస్తాం? వృద్ధాభక్తిగా మనం కొద్దిగా చేసినాం. స్మాల్ డ్రాప్లెట్స్ ఓన్లీ మే క్వశ్చన్, చిన్న చిన్న నీటి బిందువులే మహాసముద్రం. అట్లా మన పని మన ఒక ఈవెన్ స్మాల్ సర్వీస్ ఫ్రమ్ our side, small initiative from our side, always be help. Definitely, any initiative from police will be supporting. And I was discussing last time again video also. We were planning to come up with one council of society where అందరినీ తీసుకుంటాం. నాట్ ఓన్లీ పోలీస్ ఎగ్జాంపుల్ ఏముంటుందో లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ, డాక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, ఇంజనీర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, మిగతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, బిజినెస్ వాళ్ళ పాయింట్ వేరే ఉంటుంది. వాళ్ళందరినీ తీసుకుని ఒక ప్లాట్ఫామ్ తీసుకుంటే రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, వాట్ ఆర్ ది థింగ్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ గవర్నమెంట్, వాట్ ఈస్ ది గ్యాప్ విచ్ ఈస్ దేర్, క్రిటికల్ గ్యాప్ ని మనం ఫిల్ చేయగలగాలి. దాని గురించి వీఆర్ యాక్టివ్ స్టేజెస్ ఆఫ్ ప్లానింగ్. Once if it is done, I hope everyone will come forward for that thing. And as we say, Bangar Telangana అంటే ఫస్ట్ మన ఊరు బంగారు చేస్తుంది. బంగారు ఇందూరుతో మన బంగారు తెలంగాణ ఇద్దరం కలిసి కష్టపడతాం. మన గ్రామాన్ని, మన ఊరిని అందరినీ కష్టంలో బాగా దాన్ని బట్టి మనం బంగారు తెలంగాణ లేదంటే వికసిత్ భారత్, రియల్ ఇండియా విలేజెస్, మన గ్రామాల్లో ఉంటాయి.
దాన్ని మనం చూపిస్తాం. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.